మోదీ గారు పాకిస్తాన్ పై ప్రతీకారం ఎప్పుడు తీసుకుంటారు? పహల్గాం ఉగ్ర దాడిలో చనిపోయిన 26 మంది మన కుటుంబానికి చెందిన వాళ్ళు, అంటే భారతదేశ కుటుంబానికి చెందిన వాళ్ళు. భారతదేశం ఒక పెద్ద కుటుంబం అని మీరు ఎప్పుడు అంటూ ఉంటారు. ఈ 140 కోట్ల కుటుంబం మీ వెంట ఉంది. 140 కోట్ల భారతీయులందరూ కూడా ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. దాడి చేసిన ఉగ్రవాదుల్ని పట్టుకుంటే సరిపోదు, ఉగ్రవాదాన్ని మన దేశం నుంచి తరిమి కొట్టాలి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శత్రువుని నేలమట్టం చెయ్యాలి. ఇజ్రాయెల్ గాజాని ఎలా అయితే కైవసం చేసుకుందో మనం కూడా పిఓకిని అలా కైవసం చేసుకోవాలి. మీ ఒక్క సైగతో మన అత్యంత శక్తి గల ఇండియన్ మిలిటరీ ఫోర్స్ వెళ్లి ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తుంది. శాంతి శాంతి అంటూ పైనున్న వాళ్ళు మా చేతులు కట్టేశారు. ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి, ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది. రాజకీయాల్ని పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా అందరూ మీకు ఈ విషయంలో మద్దతు పలుకుతున్నారు. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. మోదీ గారు, మీరు మా నాయకులు. 140 కోట్ల జనాభా మీ వైపు ఆశతో చూస్తోంది. మాకు న్యాయం చేయండి. జై హింద్, జై భారత్.